ఆగస్టు 14న భారతదేశం మొత్తం కూడా ఒక ఫెస్టివల్ వాతావరణం రాబోతుంది. ఎందుకు అంటే ఆ రోజు వార్ 2 కూలీ సినిమా ఏదైతే ఉందో ఆ రెండు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి కూలీ వర్సెస్ వార్ 2 ఏది హిట్ కొడుతుంది? ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రమోషన్స్లో కూడా వాళ్ళు ఇచ్చుకునే ప్రమోషన్స్ ఎట్లున్నాయంటే ఒకరినొకరిని తిట్టుకునేటట్టుగానే ఉన్నాయి. రజనీకాంత్ గారు ఇంత సింపుల్గా ఉంటారని చెప్పి అక్కడ వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్పుడు జరుగుతుంది. మరి ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమని మాట్లాడుతున్నారంటే పాము మాటలే కావాలి. బాలీవుడ్లో ఆడ టికెట్ 200 అయితే మన దగ్గర టికెట్ 400 వేసుకునేటట్టుగా మనం చేసుకోవాలి అని చెప్పి కొంతమంది వాళ్ళని తిట్టినా కూడా దండగానే కానీ కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక సినిమా నడవాలంటే నిజంగా టికెట్లు పెంచాలనా? ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు తెలపండి. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మహావతార్ నరసింహ మూవీ, సరే సినిమా ఏదైనా కూడా కానీ నేను చెప్తున్నా, కంటెంట్ మంచిగా ఉండి జనాలకు నచ్చితే మీరు 50 రూపాయలు పెట్టినా 100 రూపాయలు పెట్టినా 1000 రూపాయలు పెట్టినా చూస్తారు. కానీ సినిమా మీరు ఇంకా రిలీజ్ కాకముందే సినిమాకు ఇన్ని పైసలు పెట్టి ముందే జనాల దగ్గర నుంచి లాగడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఈ మాటలు ఈ చేష్టలు ఏవైతే ఉన్నాయో జర కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. ప్రొడ్యూసర్లు అందరూ కూడా నేను చెప్పాలనుకుంటున్నా, మీకు అంత కష్టంగా అనిపించి మీకు భయం అనిపించి మీరు టికెట్లు పెంచాలనుకుంటే మీ బడ్జెట్ ఏదైతే ఉందో అది తగ్గించుకోండి ఫస్ట్, లేకపోతే ఇట్లాంటి సినిమాలు తీయకండి. మహావతార్ నరసింహ మూవీ బడ్జెట్ వచ్చేసి 4 కోట్లే, కానీ ఎంతగానం చేయాలో దానికన్నా ఎక్కువనే చేసిండ్రు వాళ్ళు. ఈ రోజు మనం సినిమా అసలు ఎక్కడ ప్రమోషన్స్ లేదు, ట్రైలర్ కూడా అంత చాలా మంది అన్నారు ట్రైలర్లో ఏం లేదు కానీ సినిమాలో చాలా ఉందని. అంతగానం చేసుకొని ఈ రోజు 120 కోట్లు దాటింది ఆల్మోస్ట్ సినిమా కలెక్షన్లు. పబ్లిసిటీ ఇంకా మౌత్ టాక్ ఎట్లుంటుందో దానితోని ఈజీగా అయిపోయింది. అంటే సినిమా బాగుండి కంటెంట్ మంచిగా ఉంటే ఎంతైనా కూడా చూస్తారు. ప్లస్ ఇంకోటి ఎందుకు ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడగలుగుతున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే సింగిల్ స్క్రీన్లో స్టార్టింగ్ టికెట్ 50 రూపాయలు ఉన్నది. అంటే ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఆ సినిమాని, ఎవరైనా కూడా. అదే మీరు ఇష్టం ఉన్నట్టుగా 300 నుంచి టికెట్లు స్టార్టింగ్ చేస్తే ఎవడు చూస్తాడు మీ సినిమా? దాంతో ఏమన్నా వచ్చేది ఉన్నదా? ఏమన్నా జనాలకి ఏమైనా ఇంత ఉపయోగం ఉన్నదా? దాని నుంచి ఏమైనా నాలెడ్జ్ వస్తుందా? లేదు కదా. జరా మీరు ప్లీజ్ ఇట్లాంటి మాటలు ఆడ మీరు ఏదో ఈవెంట్లలోకి పోయి బాలీవుడ్ కన్నా ఈడ ఎక్కువ చూపించుకోవాలి మన సినిమా హీరో మన సరే ఎన్టీఆర్ గారు అంటే ఎవరికైనా గొప్పనే అండి, నాకు కూడా ఎన్టీఆర్ గారు ఇష్టమే. అట్లా అని చెప్పి మీరు జనాల పైన పైసలు రుద్దడం అనేది చాలా తప్పు. ఈ బుద్ధి దయచేసి ప్రొడ్యూసర్లు మీరు మానుకోండి. ఎంతసేపు సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఇది ఒక టెన్షన్ పెట్టుకోకండి. మీరు సినిమా బాగుంటే ఆడుతుంది, మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకోండి జరా. లేదు ఇష్టం ఉన్నట్టుగా మేము ఏదో సినిమాలు తీస్తాం పెద్ద పెద్ద 4-5 యాక్టర్లను పెట్టేస్తే ఇప్పుడు తమిళ్ లోకన్ పెట్టుకున్నారు, హిందీ లోకన్ పెట్టుకున్నారు, తెలుగు లోకన్ పెట్టుకున్నారు. అంటే వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో వీళ్ళందరూ వచ్చి సినిమా చూస్తే వీళ్ళకి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో వీళ్ళకి రావాల్సినది పైసలు ఏవైతే ఉన్నాయో వచ్చేస్తాయి. ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ మధ్యలో. ఇట్లున్నది ప్రొడ్యూసర్ల సంగతి. జర మీరు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడినా కూడా ఏదన్నా కూడా జర కొంచెం మంచిగా మాట్లాడండి. మరి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14 ఇంకా చూసుకున్నట్లయితే 2 రోజులే ఉన్నది. మరి ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఎలా ఉంటుంది ఏందనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మరి కూలీ వర్సెస్ వార్ 2 ఏది ఎలా ఉండబోతుందో ఏందో కూడా వేచి చూద్దాం.